Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. నహూము 1వ అధ్యాయం 13వ వచనం. వారి కాడిమ్రాను నీ మీదక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. మరలా చదువుదాం. వారి కాడిమ్రాను నీ మీదక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లు నేను తెంపుదును. జీవితంలో బంధించబడిన స్థితిలో మనం ఉంటే గనక మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి? అవకాశం లేనే లేదు. కొన్ని బంధకాలు చేత కట్టబడ్డాం అనుకోండి, ఆ బంధకాలు మనం ఎంత ప్రార్థించినా ఎంత ప్రయత్నాలు చేసినా కూడా జీవితంలో ముందుకెళ్ళలేవో, కొన్ని కార్యాలు మన జీవితంలో జరగనివ్వకుండా చేస్తాయి. సో బైబిల్ మనం చదువుతున్నప్పుడు అనేక రకములైన బంధకముల గురించి రాయబడి ఉంది. కానీ ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. రోగములు విస్తారముగా పెరిగిపోతున్నాయి ఈ దినాల్లో, అవునంటారు కదా. ఎన్నో రకరకాల వైరస్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా అంటున్నారు మరిలో ఏదో కొత్త వైరస్ వస్తుందంట. అది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది అంటున్నారు. దేవుడి దేవుళ్ళు అప్పుడు ఇక్కడ దాకా మూసాడు. నాకు అనిపించింది చూస్తే వైరస్ వస్తే అలాంటివి ఉంటుందని. ఒకసారి ఆలోచించండి, అలాంటిది ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి? మనుషుల పరిస్థితి. మనుష్యుడు ఇన్ని వచ్చినా మార్పు ఏమి లేదు. మనుష్యుడు ఇంకనూ పాప పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, ఇంకా క్రూరంగా మారుతున్నాడు, ఇంకా తిరుగుబాటు చేస్తున్నాడు, ఇంకా దేవుడంటే చులకనగా ఉంటుంది. నేను పాస్టర్ గారు మాట్లాడుకుంటూ ఇలా అనుకున్నాం, పాపం దేవుడు అని అనిపించింది నాకు ఒకసారి. ఎందుకంటే ఆయన ప్రేమ అండి, ఎంత ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చినా కూడా ఒక 5 రూపాయలు 10 రూపాయలు 10,000కి ప్రభువుని అమ్మేసేవాళ్ళు అయిపోయారు ఈ రోజున. భక్తి జీవితాన్ని డబ్బులకి, భక్తి జీవితాన్ని పలుకుబడి కోసం అమ్ముకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ ఒక దినమందు ఏముందంట? లెక్క అప్పగించవలసి ఉంది. స్తోత్రం చెప్పండి. సో మన విషయం అది కాదు, కానీ నాకు దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే, మన ఇంట్లో గొడవలన్నీ బైబిల్లో ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అత్త కోడలు గొడవ ఉంటుంది, మామయ్యకి అల్లుడికి ఉంటుంది, సిస్టర్స్ది ఉంటుంది, బ్రదర్స్ది ఉంటుంది, తండ్రి కొడుకుల ప్రాబ్లం ఉంటుంది, కూతురు తండ్రి ప్రాబ్లం అన్నీ ఉంటాయి బైబిల్లో నిజంగా చక్కగా చదివితే సమస్యలు బాగా అర్థమవుతాయి మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కొన్ని కుటుంబాలు దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు ఈ రోజున. నేను మాట్లాడేది ఏంటంటే, బలహీనతలు ఉన్నాయి. అయితే ఈ రోజున చాలా భయంకరమైన బలహీనత ఏమిటి అని అంటే, మనిషికి ఆత్మీయంగా వస్తున్న, ఆత్మ మనుషుడికి వస్తున్న బలహీనత బరి దారుణం అయిపోతుంది ఈ రోజున. శారీరకంగా అనేకమైన రోగాలు వస్తున్నప్పటికీ కూడా మన లోపల ఒక ఆత్మ మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు పోషించబడట్లేదు, ఆ మనుష్యునికి సరైన ఆహారం లేదు, ఆ మనుష్యుడు ఎదగటలేదు. అప్పుడు ఏమవుతాడు? లోపల ఆత్మీయ మనుష్యుడు బలహీనమవుతూ ఉంటాడు. అందుకని ఈ రోజున ఆత్మీయమైన రోగాలు స్వస్థపడునుగాక. హల్లెలూయా. అది స్వస్థపడితే శారీరకంగా కూడా మనం స్వస్థపడతాం. అందుకే యేసుప్రభు ఒక ఆయన అన్నాడు కదా, చాలా భయంకరమైన రోగ పరిస్థితిలో ఉంటే చివరికి ఒక మాట అన్నాడు, ఇక నుంచి నీ పాపములు క్షమించబడిని అన్నాడు. నీ రోగములు అయినా నీ పాపములు, అంటే లోపల ఉండవలసింది ఏదో ఉంది, దానికి కారణమైన దాన్ని నేను స్వస్థపరుస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవయ్యా అని అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుని చక్కగా వాక్య ప్రయాణంలో ముందుకు సాగిపోదాం. ఆయన కొండ మీదకి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములను ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్మని చెప్పగా
తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ రోగం? అందరికి చెప్పాలి. ఏ రోగం? కుష్ఠరోగం. కుష్ఠరోగికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే స్పర్శ ఉండదు అతనికి. చెప్పండి, ఏముండదు? ఏలు కట్ట అయిపోయి ఊడి పడిపోతున్నా కూడా అతనికి తెలియదు. ఈ రోజున ప్రభు ఎంత మాట్లాడినా స్పర్శ లేదు. మరి ఇప్పుడు ఈ రోగాన్ని ఏమనాలి? మీరే పేరెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ప్రభు ఎంత మాట్లాడినా కూడా ఏం పోతుందో తెలియట్లేదు మనకి. ఎంత నష్టమైపోతున్నామో తెలియట్లేదు. జీవితం ఎలా దారి తప్పిపోతుందో తెలియని ఆ భయంకరమైన స్పర్శ లేని ఒక పరిస్థితిలో ఈరోజు ఉంటున్నాం మనం. అయితే అనేక మంది ఆత్మీయులే ఇట్టి రోగబాధన పడుతున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే 3 రకాలైన వారిని బైబిల్లోంచి మేము ముందుకు తీసుకొస్తాను. వారికి ఏ రోగం పట్టిందంటే కుష్ఠరోగం పట్టింది. ఎందుకు పట్టింది, కారణం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఒకప్పుడైతే మనకు తెలుసు, బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరిలో నుంచి బయటికి గంటేసేవారు, అన్టచబుల్స్గా వారిని ఉంచేవారు. ఇప్పుడంటే వైద్యం వచ్చింది, ఇప్పుడంటే తిరుగుతున్నారు. ఇదివరకు కాలంలో వారు తిరిగి ఎప్పుడు కూడా నాకు కుష్ఠరోగం ఉంది అని చెబుతూ ఉండాలి. వాళ్ళు తిరిగి వారు సమాజంలో కలవబడాలంటే, స్వస్థపడాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది. అది నేను చివరిలో మీకు చెప్తాను. ఆ దేవుడు మనకు అర్థమయ్యేటట్టు మనతో మాట్లాడును గాక. అయితే బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులకి కుష్ఠరోగం వచ్చిన 3 వ్యక్తుల్ని మేము చూపించాలని ఆశపడతా ఉన్నాను. వారి జీవితంలో ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచించుకున్నట్లయితే, ఈ రోజున దేవుడు మన ఆత్మీయంగా మన లోపల కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోకపోతే మన ఇళ్లలోకి స్వస్థత రాదు, విడుదల రాదు, జీవితము ముందుకు సాగదు. నేను చెప్తున్నాను, క్లియర్ కట్గా వాక్యం చెప్తుంది, మధ్యలో ఆగిపోతావు. స్తోత్రం చెప్పరేంటి? నేను అందుకే చెప్తున్నా, ఏది నా మాటలు కాదు, క్లియర్గా వచనాలతో సహా దేవుని వాక్యంలోంచి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. నా మాటలైతే నేను ప్రభువుకి తీర్పు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మీరు సేఫ్గా ఉన్నారు. నేను ఎంతసేపు మాట్లాడితే అంత తీర్పులోకి వెళ్ళిపోతూ ఉంటాను. నేను హల్లెలూయా చెప్పండి. 2 గంటలు నేను వాక్యం చెప్తే నేను చెప్పిన ప్రతి మాటకి లెక్క అప్పగించాలి అక్కడికి వెళ్ళి. మీరు చక్కగా సేఫ్గా ఉన్నారు. వాక్యం చెప్పడం అద్భుతం అనుకుంటావు, కానీ ప్రతి మాట ఏ ఉద్దేశంతో పలుకుతున్నావు, ఎందుకు పలికావు, దేవుడే పలికించాడా లేదా, ప్రతి మాటకి అక్కడికి వెళ్ళాక ఏం చెప్పాలి? లెక్క అప్పగించవలసి ఉంటుంది. అందుకని మన మాటలు, మనము చేయు క్రియలు, దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉందంట, జ్ఞాపక పుస్తకం ఉందంట. చెప్పండి, ఏ పుస్తకము? అందులో 5 విషయాలు ప్రభువు రాస్తూ ఉన్నాడు. మన మాటలు, మన క్రియలు, మన యొక్క విన్నపములు, మనము దేవుని కొరకు ఏం చేశాము, శత్రు మనకి ఏం చేశాడు, ఈ 5 విషయాలు తన పుస్తకంలో రాసుకుంటాడంట దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కనుక మొదటి వ్యక్తి ఎవరు అని అంటే మీకు చూపిస్తాను. ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడు ఎంత అద్భుతంగా తీసుకొస్తాడో నేను చూపిస్తాను. బైబిల్లో మీరు చదివితే కనుక ఒక 2 గురించి, బైబిల్లో 2 స్త్రీల గురించి, వారిని జ్ఞాపకం చేసుకోండి అని ఉంటుంది బైబిల్లో. చెప్తారా ఆ స్త్రీలు 2 ఎవరో? ఒకటి లోతు భార్య, వెరీ గుడ్. రెండవది ఈమెను జ్ఞాపకము చేసుకోనడి అని అంటాడు. ఒకటి లోతు భార్య, ఇంకొకటి ఎవరు? మిరియాము. చెప్పండి, ఇంకొకటి ఎవరు? అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి అల్లా. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? మిరియాముని జ్ఞాపకం చేసుకోమన్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకు మిరియామును జ్ఞాపకం చేసుకున్నాడు? నా వైపు చూడండి. ఇంటిలో నేను చెప్పే కదా, ప్రతి సమస్యలు బైబిల్లో మనకే కనబడతా ఉంటాయి. ఒక ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. గొడవ ఎలా స్టార్ట్ అయిందనంటే, ఆ ఇంట్లో ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా విన్నాక మీకు వాక్యం అర్థం అవుతుంది. ముగ్గురు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, దేవుని పనిలో ముందుకు సాగుతున్న వాళ్ళు. కానీ వాళ్ళ ఇంటి లోపల ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అంటే రంగు సమస్య. హలో,
అట్లా సమస్య ఏంటి అంటే, మేము ముగ్గురం తెల్లగొన్నాం, నువ్వెందుకు నల్లగొన్నావు? ఉందా బైబిల్లో? ఉంది. అక్క తన సహోదరుడు కలిసి ఒకడి మీద యుద్ధం, నువ్వు అసలు నల్లటి అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? వెరీ గుడ్. ఎందుకు చేసుకున్నావు? ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం చెప్పు? ఎక్కడైనా పరిచయం చేయాలంటే ఎలా చేయాలి చెప్పు అని చెప్పేసి ఇంట్లో గొడవ అయింది. ఎవరు అంటే మోషే యొక్క భార్య. షీ ఈజ్ ఎన్ ఇథోపియన్, అంటే ఆమె కీషు దేశస్తురాలు, వారు నల్లగా ఉంటారు. వినండి, మిరియాము చక్కగా తెల్లగుంది, ఆ ఇంట్లో ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఎవరు అన్నీ ఉన్నాడు, ఎవరు అహరోను, వీళ్ళందరూ వైటు, ఈమె బ్లాక్. ఈమె ఎవరు అని మనం ఆలోచిస్తే, అమ్మో పాటలు సూపర్ పాడుతుంది, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుంది, 90 ఏళ్ళు దాకా చాలా జాగ్రత్తగా బతికింది. ఆమె పాట పాడిందంటే మామూలుగా ఉండదు, 72 గంటలు ఆగకుండా పాడుతుంది. హల్లెలూయా చెప్పండి. పాటలు పాడటం మాత్రమే కాదు, పరిచర్య ప్రవచనాలు కూడా చెప్తుంది. ఇటు ప్రవచనం చెప్పుద్ది, వాయిద్యాలు వాయిస్తుంది, పాటలు పాడుతుంది, డ్యాన్స్ చేస్తుంది, నాట్యం ఆడుతుంది, అన్నీ చేస్తుంది, అందరితో నాట్యం చేపిస్తుంది. కానీ ఇంటికి వెళ్ళే పాటికి వేరే ఆత్మ వస్తుంది ఇవిడికి. స్తోత్రం. చాలామంది ఇక్కడ స్తోత్రాలు స్తుతులు చెప్పే నిజమైన ఆత్మలు కాదు నేను అంటాను నేనైతే, ఎందుకంటే కాపరు నాకు తెలుసు కాబట్టి. ఈ ఆత్మ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి నోరు తెరిస్తే అబ్బో వినాలి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇంత పవిత్రంగా ముసుగేసుకుని స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అనే ఆత్మ బయటికి వెళ్ళాక చూడాలి. ఏమండి, ఒక మనిషికి 2 ముఖాలు ఉంటాయా? ఒక మనిషి 2 ఆత్మలు ఉంటాయా? ఏదో ఒకటే పని చేద్ది. అయితే దేవుడు ఆత్మన పని చేయాలి, లేకపోతే దురాత్మన పని చేయాలి. నేను అందుకే ఎవరు ఏం చెప్తే అది నమ్మను. ముందళ వాళ్ళ సాక్ష్యాన్ని చూస్తాను ఎలా ఉన్నారు అనేది. తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దేవుని సేవకుల పట్ల ప్రణాళిక వాళ్ళ ఉంది, వాక్యానుసారంగా వారి జీవిత విధానం ఎలా ఉంది. అలా ఉంటేనే నువ్వు ఏదన్నా చెప్తే ఇంటాకి నేను ఇంట్రెస్ట్గా ఉంటున్నాను, లేకపోతే నేను వినదలుచుకోలేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అనుమతించని చాలా పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. ఆ పనులు చేస్తూ దేవుడు నాతో మాట్లాడాడు, నాలో దేవుని ఆత్మ ఉందని ఎలా చెప్తావు నువ్వు? ఆలోచించుకోవాలి. సరే, ఈమె ఇంటిలోకి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మొదలు పెడుతుంది. డిస్కషన్ ఏంటి అని అంటే నల్లగున్న ఏమన గురించి. సరే, ఒకళ్ళుగా పోరాడుతున్నప్పుడు కుదరదు కాబట్టి సపోర్ట్ కావాలి. దొరికాడు తమ్ముడు సపోర్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లే 4, అందులో మళ్ళీ 2 గుంపులు. ఎవరు వీరు అని వాక్యాన్ని మనం చదివితే ఇశ్రాయేలీల ప్రజలు, అంటే 30 లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలను ఎదరు నుంచొని నాయకులుగా ఉండి నడిపించబడవలసిన వారు. స్తోత్రం చెప్పాలి. ఎదురు నిలబడి ప్రజల్ని నడిపించేవాళ్ళు. వాళ్ళు బ్యాక్ ఉండేవారు కాదు, ఫ్రంట్ ఉండవలసిన వాళ్ళు. ఈ ఫ్రంట్ ఉండవలసిన వీరి ప్రవర్తన మనం చూస్తే వారి లోపలే గుంపులు, వారి లోపలే రకరకములైన మాటలు. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంటిలో ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని చెప్పేసి స్లోగా ఆ విషయాన్ని సమూహమైన సంఘము లోపలికి తీసుకొచ్చారు. స్తోత్రం చెప్పండి. అక్కడ వరకు ఉంటే బాగానే ఉంటుంది, ఇందులోకి వస్తే ఆయన దిగుతాడు. అర్థమయ్యలేదు మీకు? ఈ మోషేతో ఎంత వాదించినా సరిపోవట్లేదని చెప్పి ఇప్పుడు ఏం చేశారు తెలుసా? కొంచెం ట్యూన్ మార్చి వీళ్ళిద్దరూ, మోషేతోనేనంట దేవుడు మాట్లాడేది, మనతో మాట్లాడ్డా? ఆయనకేనేంటి ఆ వరం అంతా, ఆయనకేనేంటి అభిషేకం అంతా, ఆయనేంటి వాక్యం చెప్పేదంతా అని వీళ్ళిద్దరూ మొదలెట్టారు.
ఎందుకు అనంటే అక్కడ పని అవ్వట్లేదని ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంభాషణ విన్న దేవుడు జోక్యం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు ఏమన్నాడు తెలుసా? అర్జెంటుగా 3 సాయంత్రం నన్ను కలవండి అన్నాడు. ఈరోజు కూడా అలాంటివి బాగుండు. ఎన్ని సమస్యలు తీరేవో నాకైతే. స్తోత్రం చెప్పండి. సాయంత్రం 3 నా దగ్గర మీటింగు. ఆ మీటింగ్లో 2 ఫ్రంట్ 1 బ్యాక్ నించోండి అన్నాడు దేవుడు. ఎదురుని నిలబడవలసిన వాళ్ళు 2 ఎవరు? మిరియాము, అహరోను. మోషే అనేవాడు వెనకాల. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మాటలున్నావో వాక్యాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకసారి మీకా 6:4 చదివి అక్కడికి మనం వెళదాం. మీకా 6:4. ఐగుప్తి దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. అందరూ ఈ మాట చెప్పండి. మిమ్మల్ని విడిపించుటకై ఎవరిని? మోషే, అహరోను, మిర్యాము. మీరు చెప్పండి, వయస్సు ప్రకారం నేమ్స్ ఎలా రావాలి? వెరీ గుడ్. వయసు ప్రకారం అయితే పేర్లు రివర్స్ రావాలి. ఫస్ట్ ఎవరు రావాలి? మిరియాము రావాలి. తర్వాత ఎవరు రావాలి? అహరోన్ రావాలి. తర్వాత ఎవరు రావాలి? మోషే. మరి ఎందుకు దేవుడు రివర్స్ పెట్టాడు? ఇంటిలో వయసులో పెద్దోళ్ళు, మందిరంలో అభిషేకంలో పిలుపులో లెవెల్స్లో వేరుగా ఉన్నారు. అర్థం అవ్వాలా మీకు? వయసు ప్రకారం ఇంటిలో పెద్దది మిరియామే, ఒప్పుకుంటున్నాం. ఆ క్రమంలో చూసుకుంటే మిరియాము తర్వాత అహరోను, అహరోను తర్వాత మోషే. కానీ దేవుడు అంటున్నాడు, నేను పిలిచాను, 3 పిలిచాను, నాయకులుగా పిలిచాను, తలాంతులు ఇచ్చాను, అన్నీ చేశాను. కానీ నేను పిలిచినప్పుడు ఆర్డర్ వేరు. ముందు మోషే, తర్వాత అహరోను, తర్వాత మిరియాము. హల్లెలూయా చెప్పండి. వయస్సును బట్టి కాదు, పిలుపును బట్టి గౌరవించాలి. హల్లెలూయా చెప్పండి. మనము వయసులో చాలా పెద్దవారమైనప్పటికీ కూడా దేవుడు పిలిచిన ఆ పిలుపులో వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో గౌరవించడం నేర్చుకోవాలి మనం. అని ఈరోజు చాలామందికి చాలా కష్టం. మనకంటే చిన్నోడు, ఈ మధ్యకాలంలో వచ్చాడు అని అంటాం మనం. అందుకని నేను పాస్టర్, రెవరెండ్ అని పిలవమని నేను అంటలా. నేనేమంటున్నానంటే, నీ చూపు, మాట్లాడే విధానం దేవుడు ఎలా చూస్తున్నాడో అలా ఆ చూపు ఉండాలంట నేను. హల్లెలూయా చెప్పండి. మొన్న కూడా ఏదో కూడికి వెళ్తే ఒక ఆమె ఉంటుంది, మాకంటే ముందే పెరిగాడు చిన్నప్పటి నుంచి అంటుంది. హల్లెలూయా చెప్పండి. ఎవరి గురించి? నా గురించే. హల్లెలూయా. ఆ రోజు మా విశ్వాసులు కూడా నాకు చూసి నవ్వారు. ఆ రోజు మనవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఆ క్వార్టర్లో. నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి, ఈయన ఇంక పెద్ద అవలా, ఈయన అలాగే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వేమో అప్పుడు ఎలాగ ఉన్నావో ఇప్పుడే అలాగే ఉన్నావు. నీ స్థితిగతులు, పరిస్థితులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఆయన కొద్ది పెద్ద అయ్యాడు, అభిషేకం మొద్దుకున్నాడు, పరిచయం చేస్తున్నాడు, 10 ఊర్లు తిరుగుతున్నాడు, దేవుడు తిప్పాడు. అది తెలుసుకోవు నువ్వు. ఎందుకో తెలుసా? అలా పాస్టర్ గారని పిలవటం కొంచెం బాధ. చిన్నబాబు, బుట్టబాబు, ఏంటి ఇది? హల్లెలూయా చెప్పండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నిజమే, ఎంత బాధ కొంతమందికి. దైవచరుడు అని పిలుచాలి, ఇంకేమొద్దు నాకు, రెవరెండ్ కూడా ఏమొద్దు, నేను అసలు ఈ కోరుకోను కూడా కోరుకోను. కాకపోతే మినిమం వాక్యం ఒక రెస్పెక్ట్ అయినా ఉండాలి నీకు. చాలామంది ఉంటారు యవనస్తులు, కనబడితే వందనాలు కూడా చెప్పడు, ప్రధానమంత్రి అనుకుంటాడు. మరి హల్లెలూయా చెప్పండి. ఒక్కోసారి నేనే అప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. నేను చెప్పాలని కాదు, నేర్చుకోవాలి కొన్ని. క్రమములో ఉన్నవాడే క్రమంగా జీవితాన్ని ముగిస్తాడు. అక్రమంగా తిరిగేవాడు అక్రమంగానే ముగిస్తాడు. మనము కొన్ని విషయాలు మేనర్స్ అంటాం, మనం నేర్చుకోవాలి.
పెద్దల ముందు కూర్చుంటూ నేర్చుకోవాలి, పెద్దలతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇద్దరు మనుషులు మాట్లాడుతుంటే మధ్యలోంచి వెళ్ళిపోతాడు. ఇంత ప్లేస్ ఉన్నా కూడా చుట్టుపక్కల ఆయన మధ్యలోంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ చదివేది ఇంజనీరింగ్. అది మేనర్స్ లేని పని. అది ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆగు 2 నిమిషాలు వాళ్ళు డిస్కషన్ అవనాయి. నేనేది ఏంటంటే ఎన్ని నేర్చుకోవాలండి. ఊరకనే 4 పుస్తకాలు నేర్చుకుంటాం కాదు, అసలు నేర్చుకోవాల్సింది మేనర్స్. ఎందుకంటే తెలుసా, నా దేవుడు క్రమం కలిగిన వాడు, నువ్వు కూడా క్రమంలో నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనుక అంటాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు దేవుడు. నా మాటలు నేనేది అనుకోని ఇక్కడ చెప్పును. కొన్నిసార్లు దేవుడు నాలో ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెప్తా ఉంటాను. అది నువ్వు ఆలకిస్తే నీకు మంచిది, నీకు ఆశీర్వాదం. సో దేవుని క్రమంలో మొదట ఎవరున్నారు చెప్పాలి మీరు? మోషే. నెక్స్ట్ ఎవరు? అహరోను. నెక్స్ట్ ఎవరున్నారు? మిరియాము. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే వీళ్ళ గురించి మనం ఎక్కడ చాలా స్పష్టంగా చదవచ్చు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు వెళదాం. నేను ఇందాక చెప్పిన ప్రతి మాట మీకు అక్కడ కనపడుతుంది. ఒకసారి వారి జీవితం గురించి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదువుతున్నప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా అక్కడ ఉంటాయి. చూడండి, 12వ అధ్యాయం 1వ వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. నేను చెప్పింది నిజమా కాదా? చూడండి, తర్వాత వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టి వాడు కాడు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటలు ఉన్నాయో లేవో వాక్యంలో? నేనేమైనా కొత్తది తీసుకొచ్చి చెప్పానా? చెప్పండి మీరు. స్పష్టంగా రాయబడింది. గొడవ ఎందుకు మొదలైంది? రంగును గురించి. ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళింది? ఈయన ఆ దేవుని సన్నిధానంలో అధికారములు ఉన్న దానిని ప్రశ్నించేంతగా ఆ గొడవ అక్కడ దాకా తీసుకెళ్లారు. అది అక్కడ ఇంట్లో సాల్వ్ అవ్వాల్సిన విషయం. అది యాక్చువల్గా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆయనను ఏర్పరచుకున్న దేవుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జోక్యం చేసుకుని దేవాది దేవుడు అహరోను ముగ్గురిని పిలిచాడు. ముగ్గురిని పిలిచి వారిలో ఇద్దరిని ఫ్రంట్కి పిలిచి, మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇదిగో. నేను ఒక ప్రవక్తతో మాట్లాడితే ఆ ప్రవక్తతో నేను ఎలా మాట్లాడతానంటే కల ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ నేను మాట్లాడతా. కానీ నేను మోషేతో మాట్లాడే విధానం అది కాదు. నేను ఎలా మాట్లాడి తెలుసా? ఇంగ్లీష్లో ఐ స్పీక్ మౌత్ టు మౌత్. నేను నేరుగా అతనితో మాట్లాడతాను. మా ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ వేరు అన్నాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే చూడండి 7వ వచనం అంటున్నాడు, అతడు నా అంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనిని మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అనేను. హల్లెలూయా చెప్పండి. అమ్మ జాగ్రత్తగా నాలే. నా మాటలు కాదు, నువ్వు స్వస్థపడాలని, భయంకరమైన బంధకాలను ఇంట్లోంచి తొలగిపోవాలని, నీ ఇంటి మీద ఉన్న కఠినమైన చీకటి తొలగిపోవాలని, నీ భవిష్యత్తు బాగుండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. దానికి రీజన్ ఏంటో చాలా స్పష్టంగా నీ ముందుకు తీసుకొచ్చి దేవుడు చెప్తా ఉన్నాడు. గ్రహించుకుంటే నీకు విడుదల, గ్రహించుకుంటే పగటి వేళ చీకటి తొలగిపోద్ది.
నేను చెప్తున్నాను, దేవుడే ఒక పరిస్థితి తీసుకొచ్చి ఆ మేఘన్నెల కప్పి ఉంచిన తర్వాత ఒక కటిక చీకటి వారిని ఆవరించిందండి. దేవుడు దాన్ని అనుమతించిన తర్వాత నువ్వు ఎలా వెళ్ళి దాంట్లో దీపం వెలిగిస్తావు ఒకసారి చెప్పు నాకు. ఎవరు దీపాన్ని వెలిగించగలరో చెప్పండి. ఒక పరిస్థితిని దేవుడి అనుమతించిన తర్వాత దాంట్లోకి ఎవరో ఏమీ చెయ్యలేరు. అభిషక్తుడు కూడా ఏమీ చేయలేడు. అది ఒకవేళ అపవాది అయిన సాతాను చేత అయితే అభిషేకించబడిన దైవజనుడు గద్దించంగానే అది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కానీ దేవుడే గనుక ఆ విషయంలో పెట్టుంటే మీరు చెప్పండి, ఎవరు ప్రార్థన చేస్తారు? ఆ విషయం ఎవరు ఎల్లగొడతారు? ఎవరు ఆ స్థితిని మార్చగలరు? దేర్ ఈజ్ నోబడీ ఆన్ దిస్ ఎర్త్ అన్లెస్ అగైన్ గాడ్ ఇంటర్వీన్స్. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మరలా దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప. నేను చెప్తున్నాను, 3 వారాల నుంచి చెప్తున్నాను, నీకు వాక్యం ఎక్కట్లా. తిరుగుబాటు చేయొద్దు అని చెప్తానే ఉన్నాను, అయినను తిరుగుబాటు చేస్తున్నారు. నేను చెప్పే 3 వారాల నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మరలా ఈ వారం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేయొద్దు అంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులతో తిరుగుబాటు చేయొద్దు, దేవుని సేవకుడితో తిరుగుబాటు చేయొద్దు, నీ పైన అధికారముగా ఉంచిన వారిపైన ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది పాస్టర్ గారు? మాట వినకపోతే ఏమవుద్ది పాస్టర్ గారు అని అంటావేమో. 2-3 వచనాలు నీకు చదివి చూపిస్తాను. తిరుగుబాటు గురించి దేవుని వాక్యంలో ఆ వాక్యాలు మనకి బాగా వివరిస్తాయి. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదొక ప్రవర్తనే కదా, నన్ను ఎవరేమనుకోరులే అనుకోబాకు. దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడునుగాక. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి యవన బిడ్డలందరూ వాక్యాన్ని తీయండి. కూడి వచ్చిన వారందరూ బైబిల్ తీసి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూర దూత ఉండును. క్రూర దూత పంపబడి. ఇప్పుడు చెప్పండి, తిరుగుబాటు చేసేవాడితో దేవుని దూత ఉంటుందా, క్రూర దూత ఉంటుందా? నేను చెప్పానా, బైబిల్ చెప్తుందా? ఇప్పుడు మరి నువ్వు తిరుగుబాటు చేస్తున్న నీతో ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పాలి, క్రోధ వస్తుంది. ఇంకో మాట చెప్పనా, తిరుగుబాటు చేయువాడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాడంట. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. చాలు, ఏమంటున్నాడు? అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేశాను. దేవుడు నీకు విరోధైతే నువ్వు చెప్పు, ఎలా స్వస్థత వస్తుంది, ఎలా దీవించబడతావు, ఒక మంచి భవిష్యత్తు ఎలా వస్తుంది, ఒక మంచి గమ్యానికి ఎలా చేరగలుగుతావు? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. దేవుడు అంటున్నాడు, విరోధముగా ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు నీవు. పరిశుద్ధాత్మ దుఃఖపడినప్పుడు ఏం జరుగుతుందంట? దేవుడు నీకు విరోధి అయిపోతున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు. నువ్వు గెలుస్తావా? మాట్లాడలే ఎవరో. ఇటు వాక్యము అందరికీ నచ్చదు, కానీ నేను ఒక మాట చెప్తున్నా, ఇట్టి వాక్యమే పరలోకానికి తీసుకెళ్తుంది. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 9550433102. Watch YouTube for online Finney Faith.